వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం మార్చి 2025కి సంబంధించినటువంటి నేషనల్ ఇష్యూస్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం ఈ నెలలో పంబన్ బ్రిడ్జ్ గురించి మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంది. సో ఈ పంబన్ రైల్వే వంతెన అనేటువంటిది ఏ రాష్ట్రంలో నిర్మించబోతూ ఉన్నారంటే తమిళనాడు రాష్ట్రంలో నిర్మించబోతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి చూసుకుంటే ఈ రైల్వే బ్రిడ్జ్ లేదా రైలు వంతెన అనేటువంటిది రామనాథపురం మరియు రామేశ్వర ద్వీపాన్ని కలపడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు కూడా మనకి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రిడ్జెస్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఒక రెండు ప్రాంతాలని కనెక్టివిటీ చేస్తూ ఉంది. అయితే దీనిని ఏ రోజున ఆవిష్కరించబోతున్నారు అంటే 6th April 2025లో, అంటే ఆ రోజున శ్రీరామనవమి నవమి సందర్భంగా ఆ రోజున మన భారతదేశ ప్రధానమంత్రి గారు వచ్చి దీన్ని ఇనాగ్రేషన్ చేయబోతూ ఉన్నారు. దానితో పాటు దీనికి సంబంధించి కూడా దాదాపు 531 కోట్ల మేర ఖర్చు అనేటువంటిది చేస్తూ ఉన్నారు. మరి దీని యొక్క విశిష్టత కూడా ఒకటి ఉంది. ఈ బ్రిడ్జ్ అనేటువంటిది ఏదైతే నిర్మిస్తూ ఉన్నారో ఇది భారతదేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ వంతెనగా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంది. సో భారతదేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ని ఏ రాష్ట్రంలో నిర్మించినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో. ఓకే, సో దాని పేరే పంబన్ రైల్వే వంతెన అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే దీని యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ బ్రిడ్జ్ని మనకి వర్టికల్గా, సో చూడవచ్చు మ్యాప్లో, ఇక్కడ ఫిగర్లో మీరు చూడవచ్చు, వర్టికల్గా దానిని మనం లిఫ్ట్ చేయవచ్చు, మళ్ళీ పెట్టవచ్చు, క్లోజ్ చేయవచ్చు. సో ఆ విధంగా మూమెంట్ అనేటువంటిది ఈ బ్రిడ్జ్కి ఉంటా ఉంది. ఇది ఈ బ్రిడ్జ్ యొక్క విశిష్టతగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అంశంలోకి మనం చూసుకున్నట్లయితే ఇంకొక అంశం మనకి రాష్ట్రీయ గోకుల్ మిషన్కి సంబంధించినటువంటి అంశం న్యూస్లో ఉంది. ఇక్కడ మనకి కేంద్ర ప్రభుత్వము రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని 2014లో 2014వ సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలోనే ఈ యొక్క పాల ఉత్పత్తిని పెంచడము, గో సంపదని పెంచడము, డైరీ ప్రొడక్ట్స్ని పెంచడము, ప్రొడక్టివిటీ లెవెల్స్ని పెంచేటువంటి కార్యక్రమమే ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేటువంటిది. దానితో పాటు ఈ స్కీమ్ ద్వారా ఎవరైతే పశు సంపద పైన, గో సంపద పైన డిపెండ్ అయి ఉన్నారో వారందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ని, సో ఉద్యోగ భద్రతని, ఉద్యోగాన్ని అందించేటువంటి కార్యక్రమమే ఈ యొక్క రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేటువంటిది 2014లో లాంచ్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ వల్ల ప్రస్తుతం మనం చూసుకుంటే పాల ఉత్పత్తి, ఏదైతే గో సంపద నుంచి మనకు వచ్చేటువంటి పాల ఉత్పత్తి ఏదైతుందో అది గణనీయంగా పెరగడం జరిగింది. అయితే ప్రస్తుతం నేటి లెక్కల ప్రకారం మనం చూసుకుంటే భారతదేశంలోనే పాల ఉత్పత్తి మనం చూసుకుంటే 239 మిలియన్ మెట్రిక్ టన్స్గా ఉండటం జరిగింది. ఇది ఒక గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రపంచం మొత్తంలో ఫర్ ఎగ్జాంపుల్ 100% వరల్డ్ వైడ్ అని అనుకుంటే దానిలో 24% మిల్క్ కేవలం భారతదేశం నుంచే ఎగుమతి అవుతుంది అనేటువంటి అంశం కూడా మనకు తెలియవస్తూ ఉంది. ఇంకా దాని తర్వాత మనం చూసుకుంటే 2030కి, సో రాబోయేటువంటి 2030 సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరానికి ఎన్ని మెట్రిక్ టన్నుల మేర ఈ యొక్క పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని భారతదేశంలో పెంచాలి అని ప్రభుత్వము రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా పెట్టుకుంది అన్నప్పుడు 300 మిలియన్ మెట్రిక్ టన్స్ మేర సామర్థ్యాన్ని పెంచాలనేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంకా దానితో పాటు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేటువంటి ఒక స్కీమ్ని ప్రభుత్వం లాంచ్ చేసిందో, ఆ 2014లో లాంచ్ చేసిందో, అప్పటి నుంచి ఇప్పటికీ ఈ యొక్క ప్రొడక్షన్ గ్రోత్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే 63.5%గా ఉంది అనేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక దానితో పాటు ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా మనకి అంటే పాల ఉత్పత్తి ద్వారా జీడిపికి, సో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని పిలుస్తూ ఉంటాం, లేదా దేశ స్థూల ఆదాయం అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. దానికి ఎంత పర్సెంటేజ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది అన్నప్పుడు దాదాపు 4.5% మేర కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు. సో 100% జీడిపిలో కేవలం మనకి పాల ఉత్పత్తి నుంచి రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా 4.5% మేర కాంట్రిబ్యూషన్ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇది ఒక విషయంగా మనం మాట్లాడుకోవచ్చు. దాని తర్వాత దీని ద్వారా రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా ఈ యొక్క గో సంపదను పెంచడము, ఎవరైతే డిపెండ్ అవుతూ ఉన్నారో వారికి చేయూతను ఇవ్వటం ద్వారా ఇప్పుడు దానిపైన దాదాపు 10 కోట్ల మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు అనేటువంటి అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఇంకొక అంశం అత్యధికంగా ఇక్కడ ఈ యొక్క మిషన్ ద్వారా గో సంపద ద్వారా డిపెండ్ అయినటువంటి వారు మనం చూసుకుంటే 75% ఉమెన్ అయితే ఉన్నారు. సో భారతదేశంలో దాదాపు 75% అంటే కేవలం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100% అంటే దాదాపు 10 కోట్ల మంది
ఈ యొక్క లైక్ మనకి గోకుల్ మిషన్ ద్వారా దీనిపైన డిపెండ్ అయి ఉన్నారో దానిలో 75% అంటే దాదాపు 7.5 కోట్ల మహిళలు దీనిపైనే డిపెండ్ అవ్వడం జరిగింది అండి. సో ఇది ఒక గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అంటే మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అంశము ఈ యొక్క మిల్క్ ప్రొడక్షన్లో భారతదేశం యొక్క ర్యాంక్ అనేటువంటిది, భారతదేశం యొక్క స్థానం అనేటువంటిది ఎంత ఉంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1. సో ఇండియాస్ ర్యాంక్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్ ఈజ్ 1 అండి. సో ఫస్ట్ ప్లేస్లో మనం ఉండటం జరిగింది. ఇంకా దాని తర్వాత మన తర్వాత స్థానంలో ఉన్నటువంటి దేశాలు మనం చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెకండ్ ప్లేస్లో ఉండగా, థర్డ్ ప్లేస్లో పాకిస్తాన్ ఉండగా, ఫోర్త్ ప్లేస్లో చైనా, బ్రెజిల్ నెక్స్ట్, జర్మనీ, రష్యా, ఫ్రాన్స్, టర్కీ, న్యూజిలాండ్, ఈ విధంగా టాప్ 10లో మిల్క్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అయితే ఉన్నాయి. సో అన్నిటికంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది మాత్రం భారతదేశము. ఓకేనా? సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అమూల్ అనేటువంటి ఒక సంస్థ ఏదైతే మనకి గుజరాత్ వేదికగా గుజరాత్ రాష్ట్రంలో అమూల్ అనేటువంటి ఒక ప్లేస్లో, సో అంటే ఇక్కడ గుజరాత్ ప్లేస్లో ఆనంద్ అనేటువంటి ఒక ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ కొందరు మహిళలందరూ కూడా కలిసి ఈ యొక్క మనకి కోఆపరేటివ్ డైరీ ప్రొడక్షన్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత వారు ప్రపంచంలోనే ఎక్కువ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక గ్రూప్ సభ్యులు అందరూ కూడా అంటే వీళ్ళందరం చూసుకుంటే ప్రపంచంలోనే టాప్ ప్లేస్లో, హైయెస్ట్ ప్లేస్లో పాలని ఉత్పత్తి చేసినటువంటి సంస్థగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆనంద్లో ఉన్నటువంటి ఆనంద్ అనేటువంటి ప్లేస్లో ఉన్నటువంటి ఈ మహిళలందరూ కూడా ఒక కోఆపరేటివ్ ఒక ఫార్మింగ్ కింద వీరందరూ కూడా సమైక్యలాగా ఏర్పాటు అవ్వడం జరిగింది. అర్థమైందా? సో అందుకోసమే వాళ్ళందరినీ కూడా ఏదైతే మనకు ఆనంద్ అనేటువంటి ప్లేస్లో ఈ మహిళలందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి పాలని ఉత్పత్తి పెంచేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక యూనియన్ లేక ఏర్పాటు చేశారు. దానినే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అంటాం. సో చూడవచ్చు, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. సో దానిని షార్ట్కట్లో మనం అమూల్ అని అంటూ ఉన్నాం. సో అమూల్ పాలు ఏదైతే మనకు మార్కెట్లో దొరుకుతూ ఉందో అమూల్ యొక్క ఫుల్ ఫామ్ మనం చూసుకుంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. సో మనకి గుజరాత్ రాష్ట్రంలో ఆనంద్ అనేటువంటి ప్లేస్లో సమైక్యగా ఏర్పడినటువంటి వారే మహిళలందరూ అనమాట. అర్థమైందా? సో ఇది ఒక మెయిన్ ఎజెండాగా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఇక దాని తర్వాత మనం చూసుకుంటే ఇంకొక అంశం మనం ఇక్కడికి చూద్దాం. సో ఢిల్లీలో ఫిట్ ఇండియా కార్నివాల్ను ప్రారంభించినటువంటి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య. క్లియర్ ఇక్కడ. అయితే ఇక్కడ ఈ ఫిట్ ఇండియా కార్నివాల్ అనేటువంటిది ఏ ప్రాంతంలో ఎక్కడ ఏర్పాటు చేశారు అనేటువంటిది అడగడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి ఏరియా. సో ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినటువంటి మంత్రి ఎవరు అన్నప్పుడు మన్సుఖ్ మాండవ్య. సో వీరు ప్రస్తుతము ఇక్కడ కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల శాఖ మంత్రిగా విధులను నిర్వహిస్తున్నటువంటి వారు అనమాట. సో వీరే గతంలో హెల్త్ మినిస్ట్రీ కూడా మంత్రిగా ఉన్నారు గతంలో. బట్ ఇప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్గా తమ యొక్క విధులను నిర్వహిస్తూ ఉన్నారు. ఇదొక అంశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అయితే మరి ఫిట్ ఇండియా కార్నివాల్ అనేటువంటిది 16th నుంచి 18th మార్చ్ 2025 జరిగింది. న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరగడం జరిగింది అండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ ఫిట్ ఇండియా కార్నివాల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే యువతలో బాడీ ఫిట్నెస్ అనేటువంటిది పెంచడము, దానితో పాటు వారిని ఈ క్రీడల వైపు ఎవరైతే ఫిట్గా ఉంటారో వారిని క్రీడల వైపు వారికి ఆలోచన వచ్చే విధంగా భారతదేశంలో క్రీడలను ఎంకరేజ్ చేసే విధంగా దాంతో పాటు భారతదేశంలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పెంచే విధంగా ఈ యొక్క ఉద్దేశంతోనే ఈ ఫిట్ ఇండియా కార్నివాల్ అనేటువంటిది జరగడం జరిగింది. ఇంకొక అంశం మనం చూసుకుంటే ఇక్కడ ఇదే స్పోర్ట్స్ మినిస్ట్రీ వారు ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది 20 నుంచి 27 మార్చ్ 2025 మధ్య జరగబోతూ ఉంది. ఇదే ప్లేస్ ఢిల్లీలో జరగబోతూ ఉంది అండి. ఓకే, సో ఇది సెకండ్ ఖేలో ఇండియా పారా ఒలింపిక్స్గా మనం మాట్లాడుకోవచ్చు, అంటే పారా గేమ్స్గా మనం చెప్పుకోవచ్చు. సో సెకండ్ ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేటువంటిది ఏ నగరంలో జరగబోతూ ఉన్నాయి అంటే లేదంటే జరిగినాయి అంటే ఢిల్లీలో జరగడం జరిగింది. 2025కి సంబంధించి ఇది 2వ ఎడిషన్గా మనం చెప్పుకోవచ్చు. స్పోర్ట్స్ సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకొక అంశంలోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ UAN అనేటువంటిది న్యూస్లో ఉంది. దానితో పాటు ఈ శ్రమ పోర్టల్ అనేటువంటిది కూడా న్యూస్లో ఉంది. సో రెండింటికి సంబంధించినటువంటి అంశాలను మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి.
ఓకే. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కేంద్ర కార్మిక శాఖ ఏదైతే ఉందో వారు ఒక ప్రోగ్రామ్ని ఒక వెబ్సైట్ని లాంచ్ చేశారు. ఆ వెబ్సైట్ పేరే ఈ శ్రమ అనేటువంటి ఒక వెబ్సైట్ని వీరు లాంచ్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈ శ్రమ పోర్టల్ అనేటువంటిది కేంద్ర కార్మిక శాఖ ఏదైతే ప్రారంభించిందో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో అనార్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి సంఖ్య ఎంత ఉంది అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి. అర్థమైందా? సో ఎవరైతే ఈ శ్రమ పోర్టల్లో తమ యొక్క పేర్లను, డేటాని, ఆధార్ కార్డ్ ఇన్ఫర్మేషన్ని, ఫోన్ నెంబర్ని నమోదు చేసుకుంటారో వారికి యుఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ని మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఏ విధంగా భారతదేశంలో ప్రతి పౌరునికి కూడా ఒక యూనిక్ అంటే సపరేట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ లాగా ఆధార్ నెంబర్ అనేటువంటిది ఏదైతే ఉందో 12 డిజిట్స్, అదేవిధంగా ఎవరైతే అనార్గనైజ్డ్ సెక్టర్ కింద పరిధిలో పనిచేస్తూ ఉంటారో వారికి సపరేట్గా యూనిక్ నెంబర్ అంటే వారికి మాత్రమే ఉండే విధంగా ఒక యూనివర్సల్ అకౌంట్ నెంబర్ని మంజూరు చేయడం జరిగింది. దీని వలన కలిగేటువంటి బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు ఇదైతే మనం అనార్గనైజ్డ్ సెక్టర్ చెందినటువంటి వ్యక్తులు రిజిస్టర్ చేసుకొని ఉన్నారు అన్నామో వారికి కలిగేటువంటి బెనిఫిట్ ఏంటి అంటే ఏం బెనిఫిట్స్ ఇస్తారు అంటే ముందుగా వారికి ఇన్సూరెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏదైనా కారణం వలన వారికి ఏదైనా జరిగినప్పుడు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ అమౌంట్ని ఇచ్చేటువంటి కార్యక్రమం దీని ద్వారా చేస్తూ ఉన్నారనేటువంటి అంశం మనకు తెలియవస్తూ ఉంది. ఇక దాని తర్వాత ఇంకొక అంశం ఏంటి అంటే ఎప్పుడైనా కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అనార్గనైజ్డ్ సెక్టర్కి చెందినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు కంప్లీట్గా డేటా వారి దగ్గర ఉంటుంది కాబట్టి యాక్యురేట్గా ఆ సంక్షేమ పథకాలను అమలు చేయడానికి వీలుంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క యూఏఎన్ నెంబర్ అనేటువంటిది మంజూరు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ శ్రమ్ పోర్టల్లో డేటాని మొత్తం కూడా తీసుకుంటూ ఉన్నారు. అదొక అంశం. మరి ఇప్పుడు వరకు నేటి వరకు ఎంతమంది భారతదేశంలో 142 కోట్ల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిలో ఎంతమంది అనార్గనైజ్డ్ సెక్టర్ చెందినటువంటి వారు ఉన్నారు, వారిలో ఎంతమంది ఈ శ్రమ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నారు అంటే ఇప్పుడు వరకు 30,68,00,000 పైగా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది అండి. అర్థమైందా? అంటే ఇప్పుడు దీని లెక్కల ప్రకారం ఏంటి అంటే భారతదేశంలో 142 కోట్ల జనాభా ఉంటే దానిలో 30,68,00,000 పైగా అనార్గనైజ్డ్ సెక్టార్కి చెందినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారనేటువంటి అంశం మనకి తెలియవస్తూ ఉంది. క్లియర్ కదా? సో అనార్గనైజ్డ్ సెక్టార్ అంటే జనరల్గా ఎవరు ఉంటారంటే ఎవరికైతే 15,000 కంటే శాలరీ తక్కువ ఉంటుందో, ఎవరికైతే ప్రాపర్ ఇన్కమ్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండదో, సో ఎవరైతే డైలీ వేజెస్ కోసం పనిచేస్తూ ఉంటారో లేదా వీక్లీ వేజెస్ కోసం పనిచేస్తూ ఉంటారో వారిని అనార్గనైజ్డ్ సెక్టర్కి చెందినటువంటి వారుగా గుర్తిస్తూ ఉంటారు. క్లియర్ కదా? సో లైక్ ఇండస్ట్రీస్లో పనిచేసి మంచి ఇన్కమ్ వచ్చేటువంటి వాళ్ళని ఆర్గనైజ్డ్ సెక్టర్స్ అని అంటారు. ఇండస్ట్రీస్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఇంకా పెద్ద పెద్ద కార్పొరేట్స్లో పనిచేసేటువంటి వాళ్ళని ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎంప్లాయీస్ అంటారు. చిన్న చిన్న సంస్థలు కావచ్చు లేదా 10 మంది కంటే తక్కువ ఉన్నటువంటి సంస్థల్లో పనిచేసేటువంటి వారు కావచ్చు, డైలీ కూలి కోసం పనిచేసేటువంటి వారు కావచ్చు, వారిని అనార్గనైజ్డ్ సెక్టార్గా సంబోధిస్తూ ఉంటారు. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకొక అంశం దీనిలోనే ఈ 30.68 crores ఎవరైతే రిజిస్టర్ చేసుకొని అన్నామో దానిలో 53.68% రిజిస్ట్రేషన్ చూసుకుంటే మహిళలే ఉన్నారు. సో పురుషుల కంటే మహిళల యొక్క రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంది అనేటువంటి అంశం మనకి ఇక్కడ తెలియవస్తూ ఉంది. ఇంకొక అంశం మనం చూద్దాం. అయితే ఇక్కడ మరి ఎక్కువ అంటే లైక్ ఏ వర్కర్స్, ఏ రంగానికి చెందినటువంటి వర్కర్స్ ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నారు అంటే అగ్రికల్చర్ చెందినటువంటి వారు 15.99 crores ఉన్నారు. కన్స్ట్రక్షన్ ఓకేనా, సో బిల్డింగ్ భవనాలు నిర్మాణం కట్టడాలు ఏవైతే ఉన్నాయో మనకి వాటికి సంబంధించినటువంటి వారు 2.77 crores మంది రిజిస్టర్ చేసుకున్నారు. డొమెస్టిక్ అండ్ హౌస్ హోల్డ్ వర్కర్స్ అండి, సో ఇళ్లలో పనిచేసేటువంటి వారు ఆయాలు కానీ వీరి యొక్క చూసుకుంటే 2.89 crores ఉన్నారు. అపరాల్ ఇండస్ట్రీస్లో బట్టల తయారీ కానీ చేనేత రంగం కానీ దానికి సంబంధించినటువంటి వారు 2 crores ఉన్నారు. రిటైల్ సెక్టార్లో 23.41 lakh మెంబర్స్ ఈ అనార్గనైజ్డ్ సెక్టర్ కింద ఈ శ్రమ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఇవి మెయిన్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ డేటాకి సంబంధించింది. నెక్స్ట్ ఫర్దర్గా మనం చూసుకుంటే ఇంకొక అంశం టైగర్ రిజర్వ్స్ అంటాం. కేంద్ర ప్రభుత్వము
ప్రాజెక్ట్ టైగర్. కేంద్ర ప్రభుత్వము ఏదైతే ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారో, దేనికోసం? భారతదేశంలో ఉన్నటువంటి పులుల సంరక్షణ కోసము ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ అనేటువంటి ఒక మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిందో, క్లియర్ కదా, లాంచ్ చేసిందో. దీని యొక్క ఉద్దేశం ఏంటి? భారతదేశంలో పులుల సంరక్షణ బాధ్యతను తీసుకోవటం. క్లియర్ ఇక్కడ వరకు. మరి దేనిని అనుసరించి, ఏ చట్టాన్ని అనుసరించి ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి లాంచ్ చేశారు అంటే, ఈ యొక్క స్కీమ్ లాంచ్ చేశారు అంటే, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అంటాం. దీనిని మన తెలుగులో వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 అని చెప్తూ ఉంటాం. దీన్ని అనుసరించి ప్రాజెక్ట్ టైగర్ కానీ, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కానీ, ప్రాజెక్ట్ చీతా కానీ, ప్రాజెక్ట్ మగర్ లేదా ప్రాజెక్ట్ క్రొకడైల్ కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. క్లియర్. సో దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటిది లాంచ్ చేసి ఏం చేశారు అంటే, భారతదేశంలో ఎక్కడైతే పులులు అత్యధికంగా సంచరిస్తూ ఉన్నాయో ఆ ప్రాంతాలను టైగర్ రిజర్వ్స్గా డిక్లేర్ చేయడం జరిగింది అండి. అట్లా ఇప్పటి వరకు అంటే నేటితో మనం చూసుకుంటే ఇప్పటి వరకు భారతదేశంలో 58 ప్రాంతాలను టైగర్ రిజర్వ్స్గా కేంద్ర ప్రభుత్వము డిక్లేర్ చేయడం జరిగింది అండి. సో ఫైనల్గా రీసెంట్గా డిక్లేర్ చేసినటువంటి టైగర్ రిజర్వ్ ఎన్నోవది? 58వది, 58ది. క్లియర్ కదా. సో ఎక్కడ ఉంది అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో దాని పేరే మాధవ్ నేషనల్ పార్క్ లేదా మాధవ్ టైగర్ రిజర్వ్గా మనం చెప్పుకోవచ్చు. సో మాధవ్ నేషనల్ పార్క్ ఏదైతే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉందో అక్కడ పులుల సంరక్షణ, పులుల యొక్క సంచారం అనేటువంటిది ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాన దాన్ని టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేయడం జరిగింది. దాంతో ఇప్పుడు భారతదేశంలో 58 పులుల సంరక్షణ కేంద్రాలు ఉండటం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఇంకొక అంశం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ అంశం గుర్తుపెట్టుకోవాలి అంటే, భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో అత్యధికంగా పులులు ఉన్నాయి? ఏ రాష్ట్రంలో అత్యధికంగా పులులు ఉన్నాయి? మధ్యప్రదేశ్లో ఎక్కువగా పులులు, సో టైగర్స్ అనేటువంటి ఉన్నాయి. అందుకోసమే మధ్యప్రదేశ్ని ఒక రాష్ట్రంగా పిలుస్తూ ఉన్నారు. ఏ రాష్ట్రము అంటే టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తూ ఉన్నారు. క్లియర్ కదా, టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తూ ఉన్నారు. సో ఎన్ని పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి, ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి? 9 ఉన్నాయి మధ్యప్రదేశ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే పెంచ్ టైగర్ రిజర్వ్ అని కానీ, కన్హా కానీ, లేదంటే పంచ్ కానీ, పన్నా కానీ, ఇవన్నీ కూడా కునోజ్ కానీ, ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్గా మనం చెప్పుకోవచ్చు. క్లియర్ ఇక్కడ వరకు. సో టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియాని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? మధ్యప్రదేశ్ని పిలుస్తారు. ఎందుకు అంటే భారతదేశంలోని ఎక్కువ పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 9 అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక అంశం, 100% అనుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి పులుల యొక్క పర్సంటేజ్ పాపులేషన్ 100% అనుకుంటే దానిలో 75% పులులు మన భారతదేశంలోనే ఉండటం జరిగింది. సో దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. సో వరల్డ్లోనే హైయెస్ట్ టైగర్స్ కలిగినటువంటి దేశం భారతదేశం అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. ఇక దాని తర్వాత మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో సుందర్బన్స్ అనేటువంటి ఒక ప్రాంతం ఏదైతే ఉంటుందో, సో సుందర్బన్స్ నేషనల్ పార్క్ అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఎక్కువగా సంచరించేటువంటి పులులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పేరు మనం చూసుకుంటే నేమ్ చూస్తే దాన్నే మనం బెంగాల్ టైగర్స్గా పిలుస్తూ ఉంటామండి. బెంగాల్ టైగర్స్గా పిలుస్తూ ఉంటాం. క్లియర్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు టైగర్ రిజర్వ్స్గా మనం చెప్పుకుందాం. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకో కొన్ని అంశాల్లోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ఇంకొక అంశం, ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రిత్వ శాఖ, దాన్ని మైటీ అంటాం. దాన్ని మైటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటాం. క్లియర్ కదా. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో వాళ్ళు ఏఐ కోర్స్ అనేటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది అండి. ఏఐ, సో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ అంటే ఒక నిధి అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఓకే. సో ఇదొక కోర్స, ఇదొక నిధి అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. లేదా టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కావాల్సినటువంటి టూల్స్ని అందించేటువంటి ఒక వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు. క్లియర్ కదా. సో ఫైనల్గా ఓవరాల్గా నేను చెప్పేది ఏంటి అంటే, ఎవరైతే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి పరిశోధన చేయాలనుకుంటున్నారో వారికి కావాల్సినటువంటి సాంకేతిక నైపుణ్యాన్ని అందించడము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది అందించేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ఏఐ కోశ అనేటువంటి దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు లాంచ్ చేసుకోవడం జరిగింది. మరి దీనిపైన మనకి ఎటువంటి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయడానికి వీలుంటుంది అంటే లైక్ చూద్దాం. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఏఐ కోశ అనేటువంటి దానికి నోడల్ మినిస్ట్రీ ఎవరు అన్నప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇంకా ఫర్దర్గా మాట్లాడవచ్చు. ఏఐ అంటే డిజిటల్ రంగం, ఏఐకి సంబంధించినటువంటి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఒక టెక్నికల్ హబ్ని ఏమంటారు అన్నప్పుడు ఏఐ కోశ అని చెప్పవచ్చు. అంటే ఇక ఏఐ కోశ పెట్టి పక్కన వివిధ నేమ్స్ అని పెట్టవచ్చండి. ఆప్షన్స్లో వివిధ రకాల నేమ్స్ మీకు ఇవ్వచ్చు. ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏఐ కోశ, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక అంశాన్ని మనం చూద్దాం. సో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేశారు. లాంచ్ చేసింది కూడా లైక్ భారతదేశానికి మొట్టమొదటి ఫస్ట్ సిటిజన్ అయినటువంటి రాష్ట్రపతి గారు లాంచ్ చేయడం జరిగింది. సో దాన్ని వివిధాత్క అమృత్ మహోత్సవ్ అంటాం. క్లియర్ కదా? సో వివిధాత్క అమృత్ మహోత్సవ్ అనేటువంటిది ఇది సెకండ్ ఎడిషన్ని గౌరవ రాష్ట్రపతి గారు లాంచ్ చేయడం జరిగింది. క్లియర్ కదా? లాంచ్ చేసింది కూడా రాష్ట్రపతి భవన్లో లాంచ్ చేయడం జరిగింది. క్లియర్. సో ఇక్కడ ఏం చేస్తారు అంటే దీని వలన కలిగేటువంటి బెనిఫిట్ ఏంటి తెలియదు. ఇప్పుడు ప్రతి ఏ స్కీమ్ లాంచ్ చేసినా, ఏ ప్రోగ్రామ్ లాంచ్ చేసినా బెనిఫిట్ ఏంటో మనం తెలుసుకోవాలి. దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటో మనం తెలుసుకోవాలి, ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. మరి ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సౌత్ ఇండియాలో సో సెకండ్ ఎడిషన్ లాంచ్ చేసింది సౌత్ ఇండియన్స్కి సంబంధించింది. సో సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలు ఏమున్నాయి? కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, లక్షద్వీప్, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి. సో ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి దాదాపు 500 ఆర్టిసన్స్ కానీ వీవర్స్ కానీ, ఓకే, సో చేనేత రంగాలకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించినటువంటి ఉత్పత్తులను ఎగ్జిబిట్ చేసేటువంటి ఉద్దేశం అనమాట. క్లియర్ కదా? సో ఈ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాలు, ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత వర్గాలకు సంబంధించినటువంటి వారి యొక్క ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఎగ్జిబిట్ చేయడానికి ఉద్దేశంతోనే దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక దాని తర్వాత దీనిలోనే మనకి లైక్ కల్చరల్ పెర్ఫార్మెన్స్లు ఉంటాయి. హ్యాండీక్రాఫ్ట్ చేనేత హస్తకళలను ప్రదర్శిస్తారు. హ్యాండ్లూమ్ ప్రదర్శన ఉంటుంది. దాని తర్వాత ఒక్కొక్క ప్రాంతానికి చెందినటువంటి సపరేట్ డిషెస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. స్టాల్స్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. క్లియర్. సో ఇది మార్చి 6 నుంచి మార్చి 9, 2025 మధ్య న్యూఢిల్లీ వేదికగా రాష్ట్రపతి భవన్లో జరిగింది. సో ఎంట్రీ గేట్ లైక్ గేట్ నెంబర్ 35 రాష్ట్రపతి భవన్లో జరిగింది. ఓకేనా? సో ఫైనల్గా ఓవరాల్ యొక్క ఎయిమ్, దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ చూసుకుంటే షోకాజింగ్ ఇండియాస్ కల్చరల్ డైవర్సిటీ అండ్ ఎంపవరింగ్ ఆర్టిసన్స్ అనేటువంటి ఉద్దేశం అనమాట. సో దీనికి వివిధ దేశాలకు చెందినటువంటి వారు కూడా వచ్చి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి యొక్క ఏదైతే మనకి ఆర్ట్స్ కానీ ఇదంతా ఏదైతే మనకి టెక్నాలజీ ఏదైతే ఉందో ఇదంతా కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. ఇది మెయిన్ ఉద్దేశంతో జరిగినటువంటి అంశాలు ఇక్కడ. ఇంకా ఫర్దర్గా మనం వెళ్ళినట్లయితే ఇంకా కొన్ని అంశాలను మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఏ అంశము అంటే నరేంద్ర మోడీ గారు భారతదేశంలో సింహాలు, ఇప్పుడు ఇందాకటి వరకు మనం పులుల గురించి మాట్లాడాం, ఇప్పుడు సింహాల గురించి. సో భారతదేశంలో సింహాలు ఎన్ని ఉన్నాయి, లయన్స్ ఎన్ని ఉన్నాయి, ఆసియాటిక్ లయన్స్ ఎన్ని ఉన్నాయి అనేటువంటిది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇక్కడ 16వ ఆసియాటిక్ లయన్ పాపులేషన్ సెన్సస్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో అండర్ ప్రాజెక్ట్ లయన్ ద గవర్నమెంట్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ది రేంజ్ ఆఫ్ ఏషియాటిక్ లయన్స్ త్రూ ది సౌరాష్ట్ర రీజియన్. ఇంకొక అంశం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే భారతదేశంలో ఏ ప్రదేశంలో ఆసియాటిక్ లయన్స్ యొక్క పాపులేషన్ ఎక్కువగా ఉందో గుర్తుపెట్టుకోవాలి. సో ఏ ప్లేస్ అంటే గుజరాత్ రాష్ట్రంలో గిర్ నేషనల్ పార్క్ అనేటువంటిది ఉంటుందండి. అర్థమైందా?
సో గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి గిర్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఈ నేషనల్ పార్క్లో భారతదేశంలోని అత్యధిక సంఖ్యలో అత్యధిక మోతాదులో ఈ యొక్క లయన్స్ యొక్క పాపులేషన్, ఏ లయన్స్, ఆసియాటిక్ లయన్స్ యొక్క పాపులేషన్. లయన్స్ కూడా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఆఫ్రికన్ లయన్స్ అని ఉంటాయి, లేదా ప్రైరీస్ లయన్స్ అని ఉంటాయి, ఏషియా ప్రాంతంలో ఏషియాటిక్ లయన్స్ అని ఉంటాయి. క్లియర్ కదా. సో వీటి యొక్క పాపులేషన్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. సో దాని గురించి ఫర్దర్గా ఏ ప్లేసెస్లో లయన్స్ అనేటువంటివి ఉన్నాయి, ఎంత మేర ఉన్నాయి, పిల్లలు ఎంత, అంటే చిన్న లయన్స్ ఎట్లా ఉన్నాయి, క్యూబ్స్ ఎట్లా ఉన్నాయి, పెద్దవి ఎట్లా ఉన్నాయి, దీంట్లో ఫిమేల్ ఎంత, మేల్ ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు. ఓకేనా. సో దీని ద్వారా 16th ఏషియాటిక్ లయన్స్ ద్వారా తెలుసుకోవటం జరిగింది. తెలుసుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. దీని యొక్క గణన అంతా కూడా మేలో జరగబోతుంది. అయితే ఇప్పుడే మనకి నరేంద్ర మోడీ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే. సో ఇదొక ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే మరి గతంలో ఇప్పుడు ఏదైతే 15th ఏషియాటిక్ లయన్ సెన్సస్ జరిగి ఉందో దాని ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క సింహాల సంఖ్య మనం చూసుకుంటే 674గా ఉంది. 674గా ఉంది అండి. క్లియర్. ఓకేనా. సో ఇప్పుడు దేని సెన్సస్, 15th సెన్సస్ ప్రకారము ఏదైతే 2025లో తీశారో, సో 2025లో తీశారు కాబట్టి మళ్ళీ ఎవ్రీ 5 yearsకి ఈ లయన్ సెన్సస్ అనేటువంటిది తీస్తారు కాబట్టి మళ్ళీ 2025లో మళ్ళీ లాంచ్ చేసుకున్నారు. సో నెక్స్ట్ 17th సెన్సస్ వచ్చేసి మళ్ళీ 2030లో లాంచ్ చేస్తారు. సో అప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గారు ఆ సెన్సస్ని లాంచ్ చేస్తారు అనమాట. ఓకేనా. సో ఇది క్యాల్కులేషన్ అంతా కూడా అయిన తర్వాత పబ్లిక్ డొమైన్లో ఎన్ని లయన్స్ ఇండియాలో ఉన్నాయనేటువంటిది మనకి పబ్లిక్ డొమైన్లో పెడతారు. దాని తర్వాత వాటిని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇంకా ఎట్లా ఏ విధంగా ఈ పాపులేషన్ పెంచాలనేటువంటి సంబంధించినటువంటి గైడ్లైన్స్ని కూడా పెంచుతూ ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక అంశం, మరి ఏవైతే లయన్స్ అంటున్నామా, చీతాస్ అంటున్నామా, టైగర్స్ అంటున్నామా, ఇవి ప్రిడేటర్స్ పరిధిలోకి వస్తూ ఉంటాయండి. సో ఈ జంతువులన్నీ కూడా ప్రిడేటర్ పరిధిలోకి వస్తూ ఉంటాయి. సో ప్రిడేటర్స్ అనేటువంటి పాపులేషన్ ఎందుకు పెరగాలి అంటే ప్రేస్ యొక్క పాపులేషన్ని కంట్రోల్లో ఉంచాలి కాబట్టి. అర్థమైందా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోట్, సో మేకలు కానీ షీప్స్, గొర్రెల యొక్క పాపులేషన్ అనేటువంటిది గణనీయంగా పెరిగింది అనుకోండి అడవులలో. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ గొర్రెలు కానీ మేకలు కానీ ఇవి అడవులలో ఉన్నటువంటి చెట్లు మొక్కలన్నీ కూడా తినేస్తాయి అనుకోండి. తినేసినప్పుడు ఏం జరుగుతుంది, ఆ యొక్క అటవీ యొక్క విస్తీర్ణం తగ్గుతుంది. అడవిలో ఉన్నటువంటి చెట్ల యొక్క విస్తీర్ణం తగ్గి దానివల్ల పర్యావరణం పైన చెడు ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది. అందుకోసం ఈ గోట్ కానీ షీప్ కానీ లేదా గడ్డి మీద ఆధారపడినటువంటి జంతువుల యొక్క పాపులేషన్ కంట్రోల్లో ఉండాలి అంటే వాటిని తినేటువంటి జంతువులు మనకు కూడా చాలా ఇంపార్టెంట్. వాటిని తినేటువంటి జంతువులు ఏమున్నాయి, లయన్ కానీ, చీతా కానీ, టైగర్ కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మెయిన్ ఎజెండా వచ్చేసి అంటే లైక్ ఈ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం కోసే ప్రెడేటర్ యొక్క పాపులేషన్ పెంచేటువంటి ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను లైక్ ప్రాజెక్ట్ టైగర్ కానీ, ప్రాజెక్ట్ చీతా కానీ, ప్రాజెక్ట్ లెపర్డ్ కానీ అనేక ప్రోగ్రామ్స్ని లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇది మెయిన్ ఉద్దేశం అనమాట. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ పరిధిలో ఉంటా ఉంది. సో ఇవి మెయిన్ ఎజెండాగా మనం చెప్పుకుందాం. ఇంకొక అంశం ఫైనల్గా కంక్లూడ్ చేసే ముందు ఇంకొక అంశం ఏంటి అంటే భారతదేశంలో ఏషియాటిక్ లయన్స్ యొక్క పాపులేషన్ ఏ నేషనల్ పార్క్లో ఉంటుంది అన్నప్పుడు గిర్ నేషనల్ పార్క్లో ఉంటుంది లేదా గిర్ ఫారెస్ట్లో ఉంటుంది అనేటువంటి అంశం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇట్ వాజ్ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అన్నమాట. ఓకే. సో ఇవి మనకి నేషనల్కి సంబంధించిన అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.